బైబిల్ గ్రంథంలో చూసుకొని మనం సంఘంగా ఏకాత్మ ఏక మనసు కలిగి మనం ప్రార్థించాలని దేవుని యొక్క కోరిక మన జీవితంలో దేవుడు ఆశించినది, దేవుడు కోరుకున్నది. మరి మన ప్రార్థనా జీవితం ఉండాలని, మనం ప్రార్థిస్తే దేవుని సన్నిధిలో మన ప్రార్థన వినాలని దేవుని యొక్క కోరికను మన యొక్క జీవితంలో, సంఘములో, వ్యక్తిగతముగా, కుటుంబముగా మనం సంఘ ప్రార్థనలో పాల్గొని మన విన్నపాలు దేవునికి తెలియజేయాలని దేవుని యొక్క కోరిక. మన అక్కర్లు దేవునికి తెలియక కాదు, మనం ప్రార్థించాలని దేవుని యొక్క కోరిక. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునిపే మీ తండ్రికి తెలియను అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థనలో మనము వాక్యానుసారంగా వాక్య వెలుగులోని మనం ప్రవేశించి సంఘ ప్రార్థనలో మన విన్నపాలు, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరే విధంగా మన హృదయాలను సిద్ధపరచుకొని, మన ఆత్మలను సిద్ధపరచుకొని, మనకున్న అక్కర్లు, మనకున్న సమస్యలు, మనకున్న బాధలు, మనకున్న వేదనలు అన్నీ కూడా ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకున్నట్లయితే మన ప్రార్థన విని దేవుడు మనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇటు భాగ్యము అద్భుతమైన మనకు, చిన్నమందగా కూడుకున్న మనకు దేవుడు మనకెంతో ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సంఘములో మనము ప్రార్థించి సమయాన్ని, గంభీరమైన సమయాన్ని వినియోగించుకొని ప్రార్థనలో మన విన్నపాలన్నీ ఆయనకు తెలియజేయడం ద్వారా మనము, మన కుటుంబాలు, మన సంఘం దేవుని సన్నిధిలో వర్ధిల్లుటకు, ఆశీర్వదించుటకు దేవుడు మన ఎడల కృప చూపినట్లు మరి ఈ సమయంలో మన మధ్య కూర్చొని ఉన్నాడు. ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరో వారి మధ్యనే ఉంటానని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన మధ్య ఇప్పుడు దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. మనందరి హృదయాలను చూస్తున్నాడు. సర్వాంతర్యమైనటువంటి దేవుడు హృదయాంతరంగాన్ని తేటగా తన కనుదృష్టి చూస్తున్నాడు. కాబట్టి మన యొక్క హృదయాలలో ఉన్న కల్ముషాన్ని అంతా కూడా ఆయన రక్తం చేత కడుక్కొని ఆయన సన్నిధిలో నిందారహితంగా మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఈ సమయంలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో చూసుకొని ప్రార్థనలోకి ప్రవేశిస్తారు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం నుండి 8 వచనాల వరకు మనం అందరము కలిసి చదువుకుంటాం. మొదటి వచనము నుండి 8 వచనాల వరకు మనము అందరము కలిసి చదువుకుంటాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికొచ్చి గోదాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు నన్ను గూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెబుతున్నాను.
ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొననా. సామె చిన్న ప్రార్థన చేసుకుంటాం దేవుని సహాయంతో. కన్ను మూసుకోండి, మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, సర్వాధికారం కలిగినటువంటి ప్రభువా, సృష్టిని సమస్తమును మాట చేత కలగజేసినటువంటి గొప్ప దేవ, ఈ రాత్రి సమయంలో సంఘ ప్రార్థనగా మీరు కూడి రాగలుగుకు మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఈ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నిలబడుతున్న దాసుని మీరు అభిషేకించండి, ఈరోజు కూరగా వాడుకోండి దేవా, సహాయం చేయండి. ఈ విధంగా మా మధ్య సింహాసనాశీనుడిగా ఉండు, మా అందరి హృదయాలతో మీరు మాట్లాడండి. చదివిన లేఖన భాగంలో ఉండి మా కొరకు నీ మాట గురించి పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి మా మధ్య నీ కృప ఆవరింపజేయండి. చుట్టూ కంచె అగ్ని ప్రాకారం మీరు ఉండండి. రావాల్సిన బిడ్డలు తలపెట్టి తీసుకురండి. పరిస్థితి మా మధ్య ఈ ఆత్మల సంచారం ఉంచండి దేవా, సహాయం చేయండి. కృప చూపించమని మాతో మీరు మాట్లాడండి. ఇంతవరకు పాటల ద్వారా నీ నామని మేము తెచ్చుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా కూడా నీ నామని మేము తెచ్చుకొని ప్రార్థించే ఆ కృప మాకందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఈ ఉపమానం ఏమని చెప్తూ ఉన్నాడు దేవుడు? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుగక నిత్యము అంటే ఓర్పుతో కూడినటువంటి ప్రార్థన, నిర్లక్ష్యముతో కూడిన ప్రార్థన కాదు, గర్వముతో కూడిన ప్రార్థన కాదు, అయిష్టంతో కూడిన ప్రార్థన కాదు, ఆచారంతో కూడిన ప్రార్థన కాదు. విసుగగా మన సమస్యలు తీరేంత వరకు దేవుడి సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా ఉండాలా. అనేక సార్లు ప్రార్థించాలంటే మనసు ఉండదు. అనేక సార్లు మన యొక్క ఉద్యోగాలకు పోయినప్పుడు కానీ, పని పాటలు చేసుకొని దినమంతా ఇంటికి వచ్చినప్పుడు, మరి మనం ఏదన్నా ఫంక్షన్లకు పోయి వచ్చినప్పుడు మనం ప్రార్థించాలంటే మనకు మనసు రాదు. సాధారణ ప్రార్థించే ఆ మనసు, ఆ గుణాన్ని మనలో నుంచి తీసివేయాలని ప్లాన్ చేస్తుంటాడు. ఏదో ఒక వ్యాపకాన్ని కలిగిస్తాడు, ఏదో ఒక ఆలోచన పుట్టిస్తాడు, ప్రార్థించకుండా ఆటంకాన్ని కలిగిస్తాడు. ప్రతివాదే అపవాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో గొప్ప కార్యాలు దేవునిలో నువ్వు చూడగలుగుతావు. ఈ లోకంలో ప్రార్థనా జీవితాన్ని నువ్వు నిత్యము విసుగగా కలిగి ఉండేటట్లయితే దేవుడు నీ కోరిక నెరవేర్చి నీకున్న అక్కర్లని కూడా తీర్చుటకు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే విధంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి. నీ జీవితాన్ని దేవునికి సమర్పణగా మార్చుకోవాలి. నీ హృదయం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆ ప్రార్థన విని మనకు జవాబును గురించుటకు దేవుడు ఎల్లప్పుడూ తన ఐశ్వర్యంలో నుండి దేవుడు తన యొక్క మరి ప్రేమను, తన యొక్క కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏం ఉపమానం చెప్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఎటువంటి న్యాయాధిపతి అంటైనా? ఎటువంటి న్యాయాధిపతి? మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదంట, దేవునికి భయపడేటువంటి వ్యక్తి కాదని బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనికలోనికి తీసుకొని రావాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, ఈ లోకాధిపతి, అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి
మనుషులకు భయపడేవాడు కాదంట, తర్వాత దేవుని కూడా లక్ష్య పెట్టేవాడు కాదంట. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నా యొక్క న్యాయం తీర్చు, నాకు నా ప్రతివాదికిని న్యాయం తీర్చమని మాటికి వచ్చి ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరకు వచ్చి గోదాడుతూ ఉంది. ఎలా వస్తుంది? అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటికి వస్తుంది, ఇసుగు లేకుండా వస్తుంది. బాధ, చింత ఆమె అధికమైపోయింది. ఎలాగైనా నాకు న్యాయం తీర్చాలి అని చెప్పి అతడు దేవునికి భయపడకపోయినా, మనుషులను లక్ష్య పెట్టకపోయినా, అతడు మరి అలాంటి వ్యక్తి దగ్గరికి ఈమె ఎంతో ఓపికతో వచ్చింది, ఓర్పుతో వస్తా ఉంది, విసుగు లేకుండా వస్తా ఉంది, ఎలాగైనా నాకు న్యాయం తీర్చు అని. ఆ విధంగా మాటికి వచ్చి అడగడాన్ని బట్టి ఆ విధురానికి ఈ యొక్క అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి తనలో తాను ఏమనుకున్నాడంట? 5వ వచనం 4వ వచనం నుండి చదువుతాం. అతడు కొంతకాలం ఒప్పుకపోయాను. అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోదాడుకున్నట్లు ఆమెను న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. తనలో తాను అనుకున్నాడంట, మాటికి ఈమె నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఈమెకు నేను న్యాయం తీర్చాలి, ఈమెకు నేను న్యాయం తీర్చితే ఈమె నా దగ్గరికి ఇక రాదు అని తనలో తాను అనుకున్నాడంట. తనలో తాను అనుకోవడాన్ని బట్టి ఆమెకు న్యాయం తీర్చుటకు ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి సిద్ధపడ్డాడు, న్యాయం తీర్చినాడు. అలాగే మన యొక్క దేవుని యొక్క మరి ప్రేమను ఒకసారి గుర్తించుకున్నాము. ఈ సమయంలో కింద రాయబడిన వచనాల ప్రకారము మరియు ప్రభు ఇట్లనను ఏమన్నాడు ప్రభు? ఆ యొక్క ఉపమానాన్ని ఆధారం చేసుకుని దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి. అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును కదా. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు, మీతో చెబుతున్నాడు. కాబట్టి తాను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలం, తాను ఏర్పరచుకున్నటువంటి సంఘం, స్వరత్వమిచ్చి కొన్నటువంటి సంఘం, ఈ సంఘం దివారాత్రులు మొరపెడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, సంఘంగా ఆయన సన్నిధిలో గోదాడుతూ ఉన్నప్పుడు, ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి తీర్పు తీర్చినప్పుడు తాను ఏర్పరచుకున్నటువంటి తన బిడ్డలకు దేవుడు త్వరగా న్యాయం తీర్చడా, ఆయన త్వరగా న్యాయం తీర్చున్నట్టు రాయబడింది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థించేటువంటి ఈ సమయంలో ఈ యొక్క ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా, మిమ్మల్ని ఏర్పరచుకొని మీ కొరకు నేను ఈ లోకంలో నా ప్రాణాన్ని సైతము ఆ శిలువలో నీ కొరకు ధారపోసినాను కదా, ఆ శిలువలో నీ కొరకు రక్తాన్ని కార్చినాను కదా, ఆ శిలువలో మరి నా యొక్క మరి సమస్తమును నీ కొరకు ధారపోసినాను కదా, మీ కొరకే కదా, మీ కొరకు శిలువలో మరణించి 3వ దినాన లేచి సజీవుడిగా లేచి ఆ పర్వత రాజ్యానికి మీకు మార్గం ఏర్పాటు చేసినాను కదా. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప ఆ శిలువ యొక్క భారాన్ని మీది, మీ శిక్ష, మీరు పడవలసిన శిక్ష మీకు బదులుగా నేను భరించినాను కదా. ఇంతగా భరించినటువంటి నేను మీకు త్వరగా న్యాయం తీర్చలేనా? మీ విషయమే కదా నేను దీర్ఘశాంతము వహిస్తున్నానని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ సమస్య ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీ యొక్క ఉద్యోగం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ బాధ ఏదైనా దేవుడు తీర్చాలి అంటే విసుగగా ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది.
విసుగగా ఓర్పుతో సహనంతో నువ్వు ప్రార్థన చేయి. నీ అక్కర తీరేంత వరకు నువ్వు ప్రార్థన చేయి. నీ అక్కర ఏ రోజు తీర్చబడుతుందో, ఏ సమయంలో తీర్చబడుతుందో అది దానికి దేవుడు సమయాన్ని సిద్ధపరిచినాడు. దేవుడు చేయగలిగింది నీ దృష్టిలో నీకు శాశ్వతమైనదే ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రార్థన చేస్తున్నావు, ఈ రోజే నీకు జవాబు రాకపోవచ్చు, ఇంకొక నెలకు రావచ్చు, ఇంకొక సంవత్సరానికి రావచ్చు, ఇంకొక 2 రోజులకు రావచ్చు. నువ్వు అడిగే విధానము దేవుని దృష్టికి ఇష్టమైనదిగా ఉండాలి. అప్పుడే నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుతుంది. ఆ విధంగా నువ్వు విసుక్కోకూడదు. ఆ విధంగా నీవు మరి నీ యొక్క దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ యొక్క హృదయం ఆయన సన్నిధిలో పడవేసుకొని నువ్వు ప్రార్థించేటువంటి ఆ యొక్క గుణాన్ని ఎప్పుడు కూడా విసుగుతో, గర్వముతో, వ్యర్థమైన ఆలోచనలతో నువ్వు నింపుకోకూడదు. ఆయన నీ మధ్య ఉన్నాడు, నీతో ఉన్నాడని ఎరిగినట్లయితే, నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే, దేవుడైనటువంటి దేవుని పిల్లారా, మనం ప్రార్థించేటప్పుడు చూడండి, మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనం ఏ విధంగా మనం విశ్వాసం ఉంచాలంట, మనం ప్రార్థించినప్పుడు దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదులో అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో దేవాదేవుడు మనం సెలవిస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదులో అవన్నీ పొంది ఉన్నామని నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునటువంటి దేవుని పిల్లారా, నమ్మకం అనగా విశ్వాసం మనకు ఉన్నట్లయితే, విశ్వాసం ద్వారా మనం దేవుని ప్రార్థించినట్లయితే మన సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధిలో పడవేసుకునేందుకు దేవుడు మరి ఈ గొప్ప సంఘ ప్రార్థనలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఆమె ఏ విధంగా అయితే ఇసుగు లేకుండా ప్రార్థించిందో, ఏ విధంగా అయితే తన జీవితంలో నా యొక్క ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఇవ్వగలడు అని నమ్మిందో, అలాంటి నమ్మకాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైన సంగతి దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా నా జీవితంలో, మన జీవితంలో మన హృదయాలు ఆయన సన్నిధిలో పడవేసుకొని ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే మన సమస్య ఏదైనా, మనకు అసాధ్యమైన సమస్య ఏదున్నా కూడా దేవునికి సమస్తమును సాధ్యమైన సంగతి మర్చిపోకూడదు. దేవుని సంగమా, ఈ విధంగా యోనా భక్తుని గురించి చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కన్నులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచుదునని అనుకొంటిని.
ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నవి. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నవి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూకుములో నుండి పైకి రప్పించుచున్నావు. 9వ వచనం. కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవాయే రక్షణ దొరుకునని ప్రార్థించెను. యోనా యొక్క ప్రార్థన, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా యొక్క ప్రార్థన ఏమనుకున్నాడు? అయ్యా నినివేకు వెళ్ళు అని అంటే ఆయన తర్షీసుకు వెళ్ళాడు. దేవుడు చెప్పిన మాటను ధిక్కరించినాడు. ఏ విధంగా ధిక్కరించినాడు? నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఉంది, దేవుడు చెప్పిన వెంటనే నేను పోవాలని మరి ఆ యొక్క భయము భక్తి ఆయనలో లేదు. ఆ యొక్క దేవుని యొక్క మాటను ధిక్కరించి నినివేకు పొమ్మని యోనాకు చెప్తే తర్షీసుకు ప్రయాణమై వెళ్తాడు. ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి ఆయనను సముద్రంలో పడవేసినారు. ఆ పడవలో ఉన్న వారందరూ కూడా ఆ పడవకు వచ్చినటువంటి ఆపద, ఆ పడవ మీద ఉన్నటువంటి ఆ మనుషులకు వచ్చినటువంటి ఆపద విషయంలో ఆయన అందరూ కలిసి సముద్రంలో పడవేసినారు. ఈ ఆపద నా నిమిత్తమే వచ్చింది, అయ్యలారా నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. ఆ సముద్రంలో చాప గర్భంలో ఉండి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, యోనా యొక్క ప్రార్థన. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మన ప్రార్థన, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మన జీవితాన్ని దేవునికి విరోధంగా మనం మలుచుకున్నప్పుడు ఇలాంటి శ్రమలే మనకు ఎదురవుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలముగా, దేవుని సంఘముగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను తిరస్కరించినప్పుడు యోనాకు పట్టినటువంటి ఆ యొక్క గొప్ప శ్రమను కూడా మనం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క పద్ధతి ప్రకారం నినివేకు పొమ్మని చెప్పినటువంటి నినివే రక్షణ కొరకు, నినివే ప్రజల యొక్క పట్టణం యొక్క రక్షణ కొరకు నువ్వు వెళ్ళి స్వార్థ చెప్పని చెప్పి పంపితే దేవుడి మాటని ధిక్కరించినాడు. అందుని బట్టి గొప్ప ప్రమాదంలో చిక్కుకొని అక్కడ సముద్ర గర్భంలో చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంత శ్రమ ఎందుకు, అంత స్థితి ఎందుకు తెచ్చుకోవాలి మనం? ఏమైనటువంటి దేవుని పిల్లారా, ఎవరైనా కూడా దేవుని మాట వినకపోతే, దేవుని మాట ధిక్కరించినట్లయితే, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మన జీవితాన్ని మలుచుకున్నట్లయితే నిజముగా దేవుడి యొక్క మరి ఉగ్రత మన మీద ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. మన ప్రార్థనకు జవాబు అనేది రాదన్న సంగతి మర్చిపోవద్దు. ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో యోనాను బట్టి ఆయన కరిగిరం నొందిన వాడై మరలా నినివేకు మరి వచ్చేటట్లుగా చాప నుండి ఆ నినివేకు ఆయనను చాప ద్వారా పంపినట్టుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తాను అనుకున్నటువంటి మాట ఒకటి, దేవుడు చెప్పిన మాట ఒకటి. ఆ విధంగా తనకున్నటువంటి మరి నాకు తెలియనిటువంటిది ఏముంది అనేటువంటి గర్వంతో తన జీవితంలో దేవుని దృష్టిలో దేవుని ఉగ్రత శ్రమల పాలై తర్వాత దేవునికి ఇష్టడుగా జీవించినట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా మన ప్రార్థన కూడా ఆ విధంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ అక్కర్లలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఎలాంటి మరి మేలు నీకు జరగాలని నువ్వు తలంచినావో దేవుని సన్నిధిలో మన హృదయాలు పడవేసుకొని ఆయన రక్తం చేత కడుక్కొని నిందారహితులుగా సంఘముగా ఏకీభవించి ఏకాత్మ కలిగి ప్రార్థించినప్పుడు దేవునిలో గొప్ప కార్యాలు చూడగలుగుతారు. నినివే ప్రజలందరూ సమకూర్చబడి ఆ పట్టణంలో ఉన్న రాజు సైతము, ప్రజలు సైతము, జంతువులు, మరి పశువులైతేనే, పిల్లలైతేనే అందరూ కూడా ఉపవాస దినాన్ని సాధించి
సాటించి తమ చెడు నడతలను మానుకొనగా, దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్న ఉద్దేశాన్ని ఆ ప్రజల యొక్క మారు మనసును చూసి మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం అంతా చదివితే ఆ యొక్క మర్మం అక్కడ రాయబడింది. దేవుని మనసే మార్చబడింది. నినివే ప్రజల యొక్క ఉపవాస ప్రార్థన, మారు మనసుకు తగిన ప్రార్థన, వాళ్ళు కలిగి ఉండడాన్ని బట్టి దేవుని మనసే మారింది. నాశనం చేయాలనుకున్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనసు మార్చుకొని వారికి రక్షణ ప్రసాదించినట్టుగా చూస్తాము. అలాగే దేవుని మనసు మారే విధంగా మనం కూడా మన ప్రార్థనలో మన కుటుంబ జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన అక్కర్లు అన్నీ కూడా ఆయన సన్నిధిలో పడవేసుకోవడం ద్వారా దేవుడు మనకు జవాబిచ్చేవాడుగా ఉంటాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తిని చూస్తాం. చూడండి, ఇంకొక వ్యక్తిని మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చూసినట్లయితే, అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనాల వరకు. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు. యెహోవా అనంత జ్ఞాని యెహోవా దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, దొడ్డిలు వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. వడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది నశించిపోవును. జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించుచున్నవాడు ఆయనే. 10వ వచనం వరకు యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృపచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెద్ద కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. చాలు. ఇక్కడ అన్న విజ్ఞాపన చేస్తా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది దేవునికి. దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తా ఉంది, దేవుని యొక్క ఔన్నత్యాన్ని వర్ణిస్తా ఉంది, దేవుని యొక్క బలాన్ని వర్ణిస్తా ఉంది. ఎందుకు? తనకు పిల్లలు లేని ఆ స్థితిని దేవుడు తీసివేసినాడు. తన విరోధి అయినటువంటి పెనిన్నాతో ఉన్నటువంటి ఆ వైరమంతా కూడా ఆమె ప్రార్థన ద్వారా ఆమెకు పిల్లలు లేని ఆ స్థితిని తీసివేసి సమూయేలు కుమారుని దేవుడు అనుగ్రహించినాడు. ఆమె
ఎందుకు అనుగ్రహించినాడు? ఆమె ఒప్పుకున్నది, అయ్యా నాకు కుమారునిస్తే నీ మందిరములో ఆ బిడ్డను నేను ప్రతిష్ఠిస్తాను, నీకు అప్పగిస్తాను, నేను నాకున్నటువంటి ఈ యొక్క గొడ్రాలుతనాన్ని తీసివేయి, నాకు ఒక కుమారుని అనుగ్రహించు, నా యొక్క పెనిన్న అయినటువంటి ఆ యొక్క తోడికోడాలు ఆమె నుండి వచ్చేటువంటి ఈ యొక్క మాటలు నేను భరించలేకున్నాను. కాబట్టి నా ప్రార్థన విను, నా మనవి ఆలకించు, నాకు ఒక కుమారుని నువ్వు ఇచ్చినట్లయితే వారిని నీకు నేను అర్పించుకుంటాను. ఆ విధంగా కృతజ్ఞతగా ఆమె ఒక్క కుమారుని దేవుడిస్తే వెంటనే ఆ పిల్లవాడిని పాలు విడిచిన వెంటనే మందిరంలోకి తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఏలి ఎదుట, ప్రవక్త అయినటువంటి ఏలి ఎదుట దేవునికి సమర్పించింది. ఎప్పుడైతే దేవునికి తన కుమారుని సమర్పించిందో వెంటనే వాడు అక్కడే మోకరించి దేవునికి నృత్యం రాయడు. ఒక్కగానొక కుమారుని ఇచ్చినాడు దేవుడు. ఇచ్చినటువంటి ఆ కుమారుని కూడా దేవునికే సమర్పించేటువంటి గుణం, ఆ త్యాగం, ఆ సమర్పణ ఆమెలో పోలేదు. దేవునికి నాకు ప్రథమ సంతానమైనటువంటి నా కుమారుని ఆ యొక్క దేవుని మందిరంలో దేవునికి ప్రతిష్ఠించుచున్నానని ఆ యొక్క కుమారుని తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించింది. తర్వాత 5 మంది పిల్లలు ఇచ్చినాడు దేవుడు అన్నారు. తనకున్నటువంటి గర్భవేదనను తీసివేసినాడు. తనకున్నటువంటి ఆ యొక్క పెనిన్న అయినటువంటి వేరు యొక్క ఆ మాటల నుంచి ఆయా విడుదలను గురించినాడు, ఘనతనిచ్చినాడు. ఈ విధంగా లోకంలో అందరి స్త్రీల వలె ఆమెకు ఘనత, మర్యాద సమస్తం అనుగ్రహించబడింది. దేవుడు ఒక బిడ్డనిస్తే 5 మంది బిడ్డలు ఇచ్చినాడు. అన్న ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు ఆమెలో చూపిస్తూ వస్తున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన దేవునికి అసాధ్యమైనటువంటి కార్యాలు సుసాధ్యముగా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇలాంటి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డగా నీ హృదయాలు మరి ఆయన సన్నిధిలో పడవేసుకుని ప్రార్థించాలా. పరిశుద్ధులుగా, మనం విశ్వాసులుగా దేవుని సన్నిధిలో మన హృదయం ఎలా ఉందో పరీక్షించుకొని ప్రార్థించాలా. అప్పుడే దేవునికి నీకున్న సంబంధం తండ్రి కూతురుకున్న సంబంధం వలె, తండ్రి కొడుకున్న సంబంధం వలె నీ ప్రార్థన, నీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. మీరు ప్రార్థన చేయించినప్పుడు అడుగు వాటన్నింటినీ పొంది ఉన్నామని నమ్మాలా. చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 44 వచ్చింది. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. మనం ప్రార్థించినప్పుడు మీరు అడుగుతున్న వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్మాలా. ఎలా నమ్మాలా? ముందు దేవుని యందు మనకు విశ్వాసం ఉండి దేవుడు మనకు సమస్తం ఇవ్వగలడని మనం ముందు నమ్మినట్లయితే మొదట విశ్వాసం ఆధారం చేసుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యమైన బైబిల్ గ్రంథం చదివిస్తా ఉంది. విశ్వాసంతో నువ్వు ప్రార్థించిన ప్రతి విన్నపాన్ని దేవుడు నాకు దయచేయగలడని నువ్వు నమ్మాలా. దయచేయగల శక్తి గల దేవుడని నువ్వు నమ్మాలా. సమస్తం అనుగ్రహించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడని నమ్మాలా. అలాంటి నమ్మకంతో కూడినటువంటి ప్రార్థనను చేయాలి. ఆ నమ్మకం ద్వారా గొప్ప కార్యాలు దేవుళ్ళు చూడగలరు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అది దేవుడి వాక్య ప్రకారం నీ జీవితాన్ని ఫలవంతంగా మార్చగలడు. నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో ఏ మేలు జరగదు. మొదట దేవుడు నమ్మడం నేర్చుకోండి. ఎందుకు నమ్మాల దేవుణ్ణి? ఆయన నీ కొరకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి నీ కొరకు ఆ శిలువలో తన యొక్క మరి ఆ
మన మీద ఉన్నటువంటి ఆ యొక్క శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకొని ఆ సిలువలో, శాపగ్రస్తమైనటువంటి సిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి మరణం చెంది 3 దినాలు సజీవుడుగా లేచినాడు. ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇది నీ కొరకే నువ్వు నమ్మలేకపోతే, నువ్వు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అది ఒక ఆచారంగా ఉన్నట్లయితే, విశ్వాసం లేని ప్రార్థన మనకు వేరు జరిగే విధంగా సహాయపడలేదు, అది సైతానుకు చెందుతుంది. కాబట్టి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము గుర్త కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చుతున్నవి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. కాబట్టి మన యొక్క దోషములు, మన పాపములు మన ప్రార్థనను అడ్డగిస్తాయట, దేవుడి సన్నిధికి చేరనీయకుండా. అందుకే మనం ప్రార్థించేటప్పుడు మొదట మన హృదయాన్ని కడుక్కోవాలా, మొదట మన చేతులు శుభ్రం చేసుకోవాలా, మొదట మన తలపులు శుభ్రం చేసుకోవాలా, ఆత్మను శుభ్రం చేసుకోవాలి. అవి శుభ్రం చేసుకొని సిద్ధపాటు కలిగి నువ్వు దేవుడి సన్నిధిలో దేవుడు నీ ముందు కూర్చొని ఉన్నాడు అనే విశ్వాసంతో నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు శుద్ధి చేసుకొని నీ హృదయాన్ని కడుక్కొని ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే, నీ సమస్య ఏదైనా సరే ఇసుకగా నువ్వు ప్రార్థించినట్లయితే, నిత్యము గోదాడుతూ ఉన్నట్లయితే, దేవుడు దానికి జవాబు అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఏ సోదరి సోదరుడా, దేవుడి బిడ్డ, ఈ సాయంకాల సమయంలో తన ప్రార్థనలో ప్రార్థించేటువంటి ప్రార్థన దేవుడు వింటున్నాడు అనేటువంటి నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయాలా. ఆ విధమైన నమ్మకం నీకు లేకపోతే నీ కుటుంబంలో మేలు జరగదు, నీ కుటుంబం నీకు రక్షణ జరగదు, నీ కుటుంబంలో పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ యొక్క మరి సమస్యలన్నీ కూడా అడ్డగించబడతాయన్న సంగతి గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ సమయంలో కొన్ని మాటలు చూసుకొని మరి మన ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఆ నిర్ణయాస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చినప్పుడు మన దేవుడు త్వరగా న్యాయం తీర్చడా, మన విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి మనం ఏమడిగినను ఆయన వలన మనకు దొరకాలంటే ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. అప్పుడే మనం ఏమడిగినా ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ 3:21. ఊహించిన వాటి కంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. మన దేవుడు ఎటువంటి వాడంట? అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను
అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. నువ్వెన్నైతే ఊహిస్తావో, నువ్వేం కావాలని ఊహించుకుంటున్నావో, నువ్వేం అడగాలని ఊహించుకుంటున్నావో, వాటన్నిటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు అంట మన దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన దృష్టికి నువ్వు ఇష్టమైనవి చేస్తే, నీ హృదయం దేవుడికి ఇష్టకరమైనదిగా ఉంటే, అప్పుడు నువ్వు అడిగేదానికంటే ఎక్కువగానే ఇస్తాడు, ఎక్కువగానే ఇస్తాడు. సొలొమోను రాజ్యానికి రాకమునుపు ఆయన మరి రాజుగా నియమించబడినప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంత గొప్ప రాజ్యాన్ని నేను ఎలా పరిపాలించాలి, ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదు అని తనలో తాను అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ రాత్రి స్వప్నమందు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోనా, నీకేమి కావాలో కోరుకో, నువ్వు అడిగే ప్రతిదీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వేమడుగుతావో అడుగున్నప్పుడు ఆయన అడుగుతాడు, సొలొమోను మహారాజు, నీకేమైనా డబ్బు కావాలన్నా, వజ్ర వైడూర్యాలు కావాలన్నా, బంగారు కావాలన్నా, ఏం కావాలో కోరుకో, నాకేమొద్దు ప్రభా, నాకేమొద్దు ప్రభా. మరి ఏం కావాలి నీకు? నేను బాలుడును, యవనస్తుడును, ఇంత గొప్పదైనటువంటి నీ జనాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, జ్ఞానం చాలదు. వీళ్ళందరినీ పరిపాలించాలంటే నాకు జ్ఞాన వివేకం గల హృదయం నాకు దయచేయి ప్రభా అని మాత్రమే దేవుడిని అడిగాను. ఆ ఒక్కటి దేవుడిని అడిగితే ఆయనకి ఎన్ని ఇచ్చినాడు? 3 అంతలు ఇచ్చినాడు. నువ్వు జ్ఞానం ఒక్కటి అడిగినావు, అది నా దృష్టికి అనుకూలమైంది కాబట్టి జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యమును, జ్ఞానంతో పాటు నీకు దీర్ఘాయువును, శత్రువులపై విజయమును, గొప్ప ఐశ్వర్యమును, ధనమును నీకు ఇచ్చుతున్నాను. చూసినారా ఎంత గొప్ప! ఆయన అడిగింది ఒకటే, దేవుడు ఇచ్చేటివి ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చినాడు, ఎంత ఐశ్వర్యం ఇచ్చినాడు. అలా నువ్వు అడగాలి. దేవుడికి ఇష్టమైన రీతిలో నువ్వు అడుగు. దేవుడు కోరేటువంటి ప్రార్థన నువ్వు చేయి. మొట్టమొదటిగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. మొట్టమొదటిగా మనం పరిశుద్ధులుగా చేయబడాలా, యేసు రక్తం చేత కడుక్కోవాలా. కడుక్కొని మన హృదయాలు ఆయన సన్నిధిలో పడవేసుకొని నా ప్రార్థన దేవుడు వింటాడు అనే విశ్వాసంతో మొదలుచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నువ్వు అడిగే వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తాడు. నువ్వేమడిగినా ఇస్తాడు. చూడండి, చివరిగా ఒక మాట తీసుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. చాలు. నా యందు మీరు, మీ యందు నా మాట, ఈ రెండే చాలు. ఆయన యందు మనం నిలిచి ఉంటే, మన హృదయంలో ఆయన వాక్యం నిలిచి ఉంటే, మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఈ సమయంలో దేవుడు కోరే ప్రార్థన చేయి, దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేయి. సొలొమోను చేసినటువంటి ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంది. యోనా చేసినటువంటి ప్రార్థన యోనాను మరలా రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సముద్ర అగాధములో నుండి మొదలుపెడుతున్నాడు, శాప గర్భంలో నుండి 3 దినాలు శాప గర్భంలో ఉన్నాడు. సముద్ర గర్భంలో శాప కడుపులో ఉండి మొదలుపెట్టాడు. తన దాసుని మరల జ్ఞాపకం చేస్తున్నాడు, వినిపించినాడు, తన పరిచర్యకు వాడుతున్నాడు. అలాగే మన ప్రార్థన విసుగు లేకుండా ఉండాలి, ఓర్పుతో కూడి ఉండాలి, పరిశుద్ధమైన మనసు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి నిశ్చయతతో ఆయన మాటలు నీ యందు ఉంటే, నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే చాలు. ఏది ఇష్టమో మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందన్న దేవుని వాక్యాన్ని మీరు అనుసరించినట్లయితే మీ కుటుంబంలో ఏ కొదవ ఉండదు, ఏ నష్టం ఉండదు, ఏ వ్యాధి ఉండదు, ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు. మీకేది కావాలో దేవుడు సమస్తమును సిద్ధపరిచి ఉన్నాడు. అది పొందుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉండాలా. ఆ సిద్ధపాటే దేవుని యొక్క నిలిచి ఉండడం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రములు వరపెట్టుతుండగా
వారికి త్వరగా న్యాయం తీర్చును కదా, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. వారి విషయమే కదా. ఇంకెన్నాళ్ళు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా చేసుకుంటావు. మన హృదయంలో ఉన్న దోషాలు, మన హృదయంలో ఉన్న పాపాలు అన్నింటినీ కూడా యేసు రక్తం చేత కడుక్కొని, ప్రభా నేను పాపిని, నేను అయోగ్యుని, నేను అబాధ్యుని, నా ప్రార్థన నీ సన్నిధికి చేరడానికి నాకు నీకు మధ్యగా ఉన్నటువంటి నా దోషములు, నీకు ఆయస్కరమైన మార్గములు నా ఇంట్లో చూడు, చూసి ప్రభా నన్ను శుద్ధికి చేసి నా ప్రార్థన విని నాకు జవాబు దయచేయమని, నా అక్కర ఇది, నా సమస్య ఇది, నా వ్యాధి ఇది, నా యొక్క లోటు ఇది, నా యొక్క భరత ఇది అని నువ్వు ప్రార్థనలో మోకరించి నిజంగా ఆయన మొరపెట్టినట్లయితే మన ప్రార్థన విని మనకు జవాబు అనుగ్రహించడమే కాదు, మన భక్తుల కోరిక ఆయన నెరవేర్చును. ఈ విధంగా నిశ్చిత కలిగి ఆ యొక్క అన్యాయస్తులైన న్యాయాధిపతి ఎద్దకు ఆ విధవరాలు మాటికి ఎలాగూ వెళ్ళిందో అలాగనే మనం కూడా దేవుని దగ్గరికి విసుగులేని ప్రార్థన చేసి, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసి, పరిశుద్ధత కలిగినటువంటి ప్రార్థన చేసి, విధేయతతో కూడిన ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు మనకు కూడా జవాబు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇది ప్రార్థన మనం అందరం సంఘముగా ఏకీభవించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. దేవుడి మాట మన కొరకే జీవించుగా.